గుంటూరు కారం సినిమాపై కుట్ర చేసింది ఎవరు? ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి అసలు నిజాలు. ఎలా అంటే బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజే అతి దారుణంగా చాలా తక్కువ రేటింగ్ తో ఈ సినిమా స్టార్డమ్ ను పడేసేలా చేశారు కొంతమంది వ్యక్తులు. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కినటువంటి గుంటూరు కారం మూవీ ఇప్పటి వరకు 110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ సాధించింది. కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా మరికొన్ని ఏరియాల్లో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. అయితే గుంటూరు కారం మూవీ రిలీజ్ సమయంలో ఈ సినిమాకు బుక్ మై షోలో తక్కువ రేటింగ్స్ ఇవ్వడంతో పాటు కొంతమంది నెగిటివ్ గా ప్రచారం చేయడం అయితే జరిగింది. అయితే గుంటూరు కారం విషయంలో నెగిటివిటీ హద్దులు దాటడంతో ఈ సినిమా యూనిట్ పోలీసులు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి నెగిటివ్ గా ప్రచారం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వ్యక్తుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీళ్ళు గుంటూరు కారం నుంచి నెగిటివ్ ప్రచారం చేయడం వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసుల ప్రాథమిక విచారణ తర్వాత ఈ నలుగురిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. మరోవైపు గుంటూరు కారంకి సంబంధించి ఆ టైంలో సినిమా రిలీజ్ టైంలో మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంతమంది పిఆర్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల లేదంటే ఎవరు అనేది దానికి సంబంధించి పూర్తిగా ఇంకా నేమ్స్ బయటకు రానప్పటికీ కూడా ఒక నలుగురు వ్యక్తులు మాత్రం ఈ సినిమాని గట్టిగా టార్గెట్ చేశారని, సో వాళ్ళంతా కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఈ సినిమాని డౌన్ చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పేసి ఇంతకు ముందే నాగవంశీ చెప్పడం అయితే జరిగిందనమాట ఈ సినిమా ప్రొడ్యూసర్. అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే గనక ఈ సినిమాని కావాలని చెప్పేసి టార్గెట్ చేసినట్లుగా కొంతమంది పెద్దలే ఈ సినిమా టార్గెట్ చేయడం వెనుక ఉన్నట్లుగా అయితే వస్తున్నాయి. మరి ఆ పెద్ద మనుషులు అనే పేర్లు బయటకు వస్తాయి, అసలు బయటకు చెప్తారా లేదనేది తెలియాల్సి ఉంది. ఒక నలుగురు మాత్రం గట్టిగా అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది.